హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రిటైల్ ట్రేడర్ హబ్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేటెడ్ వీడియో అయితే మీ ముందు రావడం జరిగింది. సో నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. నిఫ్టీ నో డౌట్ ఇట్ ఈస్ ఫార్మింగ్ న్యూ లైఫ్ టైమ్ హై అండ్ క్యాండిల్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. బట్ కానీ ఆర్ఎస్ఐ అనేది జస్ట్ 80 లెవెల్ దగ్గర ఉంది అని చెప్పి మనం నిన్న అనుకోవడం జరిగింది కదండి. ఓకే, సో ఆర్ఎస్ఐ 80 దగ్గర కొంచెం రిజెక్షన్ అనేది ఈరోజు కనిపించింది అనమాట అండి. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది. సో అయితే ఐ డోంట్ నో అనమాట అండి. అయితే న్యూస్ ఏంటి, రీజన్ ఏంటి అనేది ఐ హ్యావ్ నో ఐడియా టు బి ఫ్రాంక్ రైట్. ఎందుకంటే న్యూస్ సమ్ టైమ్స్ నాయిస్ అనమాట అండి. సో అల్టిమేట్లీ మార్కెట్ ఈజ్ సుప్రీం. సో అందువల్ల ఇంట్రాడేలో మీరు ప్రైస్ యాక్షన్ చూస్తే ఓవరాల్గా నిఫ్టీ నెగిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ 108 అనమాట అండి. సో 108 పాయింట్లు నెగిటివ్గా సో నిఫ్టీ క్లోజ్ అవడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఎఫ్ఐడిఏ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు, లెట్ us see. ఓకే, సో అండ్ ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక దేర్ వాజ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ షార్ట్ కవరింగ్ అనమాట టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది సెషన్ మీరు చూస్తే కనుక. సో ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకోవడం జరిగిందనమాట అండి. సో ప్రీవియస్ లెవెల్ ప్రైస్ యాక్షన్ చూస్తే కనుక ఒక గ్యాప్ అప్ రైట్. సో అండ్ సపోర్ట్ తీసుకున్న తర్వాత లాస్ట్లో రికవరీ రైట్. సో ఓవరాల్గా మార్కెట్ అయితే ఒక జోన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక గత 4-5 డేస్ ఆర్ ఎంటైర్ ఈ వీక్ యొక్క జోన్ మీరు జాగ్రత్తగా స్టడీ చేయగలిగితే కనుక సో 24,200 అరౌండ్. ఓకే, సో 24,200 అండ్ 24,400. ఓకే అండి, అంటే ఈ 200 పాయింట్స్ రేంజ్లో మాత్రమే ఉండడం జరిగిందనమాట అండి. సో యాజ్ అండ్ వెన్ లెటెస్ ఈరోజు మాత్రం కంటిన్యూగా స్టార్టింగ్ నుంచి ఇట్ వాజ్ హ్యూజ్ కరెక్షన్ అనమాట అండి ఒక రకంగా. సో కంటిన్యూగా మార్నింగ్ నుంచి పడతా వచ్చిందనమాట అండి. బట్ కానీ ప్రీవియస్ ఇది ఎప్పుడు కూడా సపోర్ట్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట అండి. ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ లైక్ 24,200 అండ్ 24,180 ఓకే అండి, 24,180 లెవెల్, ఇవన్నీ ఏవైతే లెవెల్స్ ఉన్నాయో అవి కొంచెం సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరిగిందని సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో అక్కడి నుంచి ఒక బౌన్స్ అయితే రావడం జరిగింది. కైండ్ ఆఫ్ డబ్ల్యూ ఫార్మేషన్ కూడా మీరు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో డబల్ బాటమ్ ఫార్మేషన్ అంటాం ఆర్ డబ్ల్యూ ఫార్మేషన్ అంటాం కదా. సో ఆ నెక్ లైన్ కూడా బ్రేక్ వెళ్ళింది కాబట్టి సో ఒకవేళ లెటస్ సే 24,280 రైట్, 24,280 లెవెల్ బ్రేక్ అయితే, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఇట్ బికమ్స్ నెగిటివ్ అనమాట అండి. సో ప్రైస్ మళ్ళీ కొంచెం కిందకి రావచ్చు, మళ్ళీ అగైన్ ఈ లెవెల్ టెస్ట్ అవ్వచ్చు అనమాట అండి. సో అలా కాదు, ఏదైతే ఆల్రెడీ నెక్ లైన్ బ్రేక్ అవ్విందో రైట్. సో ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ద ట్రెండ్, ఆ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే కనుక అగైన్ ఇట్ విల్ ఫేస్ రెసిస్టెన్స్ అట్ 24,400 రైట్. అంటే విచ్ ఈజ్ అరౌండ్ కరెంట్లీ ఇప్పుడున్న లెవెల్ నుంచి 100 పాయింట్స్ అనమాట అండి. సో 100 పాయింట్స్ పైన సో మళ్ళీ ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు న్యూ లైఫ్ టైమ్ హై. మనం ఫ్యాన్సీ అనుకున్నాం కదా 24444 ఇంచుమించు, ఏదైతే రీసెంట్ నిన్న ఎస్టర్డే లైఫ్ టైమ్ హై ఫామ్ అవడం జరిగింది కదా. సో ఆ లెవెల్స్ దగ్గర మళ్ళీ ఒక రెసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి. సో ఎందుకంటే ఎవరైతే అక్కడ కొన్నారో దే విల్ బి వెయిటింగ్ ఎగర్లీ కదా, మళ్ళీ అగైన్ దే వాంట్ టు డంప్ అనమాట అండి. మళ్ళీ ఆ లెవెల్కి వస్తే కనుక దే విల్ బి హ్యాపీ టు ఎగ్జిట్ అనమాట అండి రైట్. సో ఎందుకంటే కొత్త ఇంకా వెళ్ళిపోద్ది అని చెప్పి అందరూ కూడా సో పీపుల్ ఆర్ చేజింగ్ ద మార్కెట్ రైట్. సో మార్కెట్ అందువల్ల మనం చూడొచ్చు అనమాట అండి. అండ్ మనకి మండే లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎంఎంఐ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా ఆల్రెడీ 75, 80, 77 లెవెల్కి 80 టచ్ అయితే ఇట్ విల్ బి లైక్ ఎక్స్ట్రీమ్ ఓవర్ గ్రీడ్ జోన్ అని చెప్పి మనం అనుకున్నాం కదా. అది 77 ఆ రేంజ్ కూడా వెళ్ళిపోయింది అనమాట అండి. అండ్ ఈ లెవెల్లో ఈవెన్ 78, 80 లెవెల్స్ కూడా టచ్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఆ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర నేను మొన్న చూడలేదు అనమాట అండి. సో మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ అండ్ బట్ అయితే మనం నిన్న డిస్కస్ చేయడం జరిగింది లైక్ లైవ్ స్ట్రీమ్లో కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఆర్ఎస్ఐ 80 దగ్గరికి వెళ్ళినప్పుడు మంత్లీ టైం ఫ్రేమ్లో హిస్టారికల్గా ప్రీవియస్గా చాలా సందర్భాల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందని మనం డిస్కస్ చేసాం కదా. ఓకే, సో అయితే డైలీ టైం ఫ్రేమ్లో గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా ఎం ప్యాటర్న్ సేమ్ ఇప్పుడు ఇందాక ఏదైతే నేను మీకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సో నిఫ్టీలో డిస్కస్ చేసాం, ఒక డబల్ బాటమ్ అని చెప్పాను కదండి. సిమిలర్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ప్రైస్ యాక్షన్ మీరు టాప్ లెవెల్లో లైక్ దీనికి మిర్రర్ ఇమేజ్ అనుకోండి రైట్. సో దీనికి ఆపోజిట్గా వస్తే కనుక దట్ ఈస్ కాల్డ్ డబల్ టాప్ ఫార్మేషన్ అనమాట అండి. అండ్ ఎం ప్యాటర్న్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. లైక్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఐ థింక్ నిన్న కూడా నేను మీకు షేర్ చేయడం జరిగింది. ఈరోజు యూట్యూబ్ షార్ట్ కూడా రిలీజ్ చేసింది, దాని గురించి నిన్న మనం డిస్కస్ చేసింది. ఓకే, సో ఆ నెక్ లైన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వలేదు, దట్ ఈస్ 24,200 అనేది ఫర్ నౌ ఇట్ ఈస్ హోల్డింగ్ అట్లీస్ట్ రైట్. సో దట్ షుడ్ బి యాక్టింగ్ యాజ్ ఎ సపోర్ట్ అనమాట అండి. అది బ్రేక్ అయితే మాత్రం కొంచెం ఫర్దర్ డౌన్ సైడ్ అనేది వీ కెన్ సీ అనమాట. కమింగ్ వీక్స్లో మనం డౌన్ సైడ్ వచ్చి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట రైట్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ,
సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇన్ సిమిలర్ విత్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ మీరు చూస్తే కనుక. అండ్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ ఉంది డైలీ టైం ఫ్రేమ్లో బ్యాంక్ నిఫ్టీ అని మనం చూడడం జరిగింది. అండ్ సేమ్ సిమిలర్ నెక్ లైన్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. 52,000 అరౌండ్ లెవెల్స్ దగ్గర. సో ఒక నెక్ లైన్ ఉంది, దట్ ఈస్ డబుల్ టాప్ ఫార్మేషన్. అది నెక్ లైన్ బ్రేక్ అయితే చాలా నెగిటివ్, కొంచెం డౌన్ సైడ్ ఇంకా 500-800 పాయింట్స్ అలా బ్యాంక్ నిఫ్టీ ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకున్నాం కదా. సో అయితే నిఫ్టీలో ఒక మంచి బౌన్స్ రికవరీ మనం చూసాం, బట్ కానీ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం సో ఇంచుమించు డే లో దగ్గరే క్లోజ్ అవ్వడం జరిగింది అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ అనమాట అండి. సో నిన్న ప్రైజ్ యాక్షన్, ముందు రోజు ప్రైజ్ యాక్షన్, ఫ్రైడే రోజు ప్రైజ్ యాక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, రైట్. సో అది కూడా ఒక రేంజ్ అనమాట అండి, దట్ ఈస్ 52,700 అండ్ 52,300, రైట్. సో ఆ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి క్లియర్గా. అండ్ ఒక రికవరీ అనేది మీరు చూడొచ్చు అనమాట అండి. బట్ కానీ ఈ రికవరీని ఎంతవరకు నమ్మవచ్చు, ఎందుకంటే ఆఫ్టర్ 3 PM 2:30 3 PM వచ్చే రికవరీ అనేది ఇంట్రాడే పొజిషన్స్ స్క్వేర్ అప్. ఆల్రెడీ ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్, ఎవరైతే షార్ట్స్ బిల్డ్ చేశారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు ఆబ్వియస్గా, ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిస్క్ తీసుకోవడం, అందుకే ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి వై డోంట్ వి టేక్ ద మనీ హోమ్, రైట్ అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు దే విల్ ఎగ్జిట్ కదా. ఆర్ కొంతమంది ఇంట్రాడే ఎంఐఎస్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా అది స్క్వేర్ అప్ అయిపోతుంది కాబట్టి 315 320కి సో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఆ బౌన్స్ అవి ఉండొచ్చు అనమాట అండి. ఎనీహౌ విల్ వెయిట్ అండ్ సీ. ప్రీవియస్గా కూడా మీరు చూడొచ్చు, ప్రైస్ యాక్షన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్గా కూడా సో మ్యాసివ్ అప్ ట్రెండ్ తర్వాత కూల్ ఆఫ్ వచ్చింది. సో మళ్ళీ ఇదే క్యాండిల్ తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి మంచి గ్యాప్ వచ్చింది, మళ్ళీ వచ్చింది కదా. వెదర్ ఇట్ విల్ ట్రై టు ఫార్మ్ ఎం ప్యాటర్న్ తర్వాత సో త్రిబుల్ టాప్ ఫార్మేషన్, రైట్. సో ఎం ప్యాటర్న్ అయిపోయిన తర్వాత త్రిబుల్ టాప్ కూడా వెళ్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. సో మార్కెట్, లెట్ ద మార్కెట్ సైడ్ అంటే మనం డిఫరెంట్ రెండు వైపులా బౌత్ సైడ్ వీ షుడ్ బి రెడీ అనమాట అండి. లెవెల్స్ అవి చూసుకుంటా వీ షుడ్ బి రెడీ విత్ ద లెవెల్స్ అండ్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్, రైట్. సో బట్ అల్టిమేట్లీ మార్కెట్ ఈజ్ సుప్రీం అనమాట అండి. సో మనం ఎన్ని ప్రిడిక్ట్ చేసినా మార్కెట్ ఆల్వేస్ మనకు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయనే విషయం నేను చాలాసార్లు మన ఛానల్ ద్వారా నేను చెప్పడం జరిగింది కదా. సో మనం అన్ని ప్లాన్ చేసుకుంటాం, బట్ సడన్లీ సమ్వేర్ నోవేర్, అవుట్ ఆఫ్ నోవేర్ ఏదో న్యూస్ వస్తుంది, సో ఆటోమేటిక్గా ఎంటైర్ సినారో విల్ చేంజ్ అనమాట అండి, రైట్. సో అందువల్ల ఏంటంటే దాన్ని బట్టి మనం ఈ లెవెల్స్ బోత్ సైడ్ అవి ప్లాన్ చేసుకోవడానికి ఇట్ విల్ హెల్ప్ అనమాట ఫ్రెండ్స్, రైట్. అండ్ కమింగ్ టు డేటా, ఎఫ్ఐడిఏ డేటా అప్డేట్ అవ్వట్లేదు అనమాట అండి, విల్ లీవ్ ఇట్ ఫర్ టుడే. సో అది ఇంకా అప్డేట్ అవ్వలేదు. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే కనుక సో నిఫ్టీ 50 బ్యాలెన్స్డ్గానే ఉంది, బట్ నిఫ్టీ 500. సో దీన్ని బట్టి ఏమవుతుందని మనకి సో మేబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆ స్పేస్లో కొంచెం ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందేమో అన్నట్టుగా సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అండి. ఎందుకంటే నిఫ్టీ 50లో బాగానే ఉంది, బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, లార్జ్ క్యాప్స్ కొన్ని పెరిగాయి తగ్గాయి, బట్ కానీ ఇక్కడ పెండిలమ్ కొంచెం టువర్డ్స్ సెల్లింగ్ సైడ్ ఎక్కువగా షిఫ్ట్ అయినట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీహౌ సెక్టర్ రొటేషన్ చూసినప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం అనమాట అండి. సో ఈరోజు ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం, రైట్. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, నథింగ్ అండి, ఫార్మా ఒకటి స్లైట్ కొంచెం పాజిటివ్గా ఉంది. సో ప్రీవియస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది, డార్వాక్స్ బాక్స్ థియరీ అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఒక మంచి అక్యుములేషన్ తర్వాత బ్రేక్అవుట్ వెళ్తుందని మనం అనుకున్నాం కదా, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ అనమాట అండి, రైట్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఆటో ఇట్ ఈస్ అండర్ ప్రెజర్, 2% దాకా ఆటో ఇండెక్స్ పడడం జరిగింది. మీడియా, మెటల్స్ ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఇవి కొంచెం సో ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉండడం జరిగింది. డబల్ టాప్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి, ఆ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చింది. సో 25,930 లెవెల్స్ దగ్గర రిజెక్షన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఆటో ఇండెక్స్లో 2%, దట్ ఈస్ ద లీస్ట్ పెర్ఫార్మింగ్ సెక్టర్ అనమాట అండి ఫర్ టుడే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఇండియా విక్స్ ఏం చేస్తుందో చూద్దాం. ఇండియా విక్స్ ఈరోజు కొంచెం స్లైట్గా పెరగడం జరిగింది. అండ్ ఇండియా విక్స్లో కూడా నేను మీకు డిస్కస్ చేశాను చూడండి ఫ్రెండ్స్, ఈ డబల్ బాటమ్ అనేది సో లేదా డబల్ టాప్స్ అనేవి లెవెల్స్ వర్కౌట్ అవుతాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్రీవియస్గా కూడా నెక్ లైన్ బ్రేక్ అయింది. సో వండర్ఫుల్ మూవ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో గోయింగ్ టువర్డ్స్ ఇన్ టు ద బడ్జెట్ అలాంటిది ఏమన్నా చూస్తామా, వీ నెవర్ నో, విల్ వెయిట్ అండ్ సీ. సో మళ్ళీ అది ఏమన్నా కొంచెం 25 లెవెల్స్కి ఏమన్నా వెళ్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్. ఓకే, రైట్. బట్ ఎనీహౌ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయింది. అండ్ 6 months డౌన్ ద లైన్, 7 months డౌన్ ద లైన్ అగైన్ దెర్ విల్ బి ఫుల్ బడ్జెట్ ఫర్ ద కమింగ్ ఫిస్కల్ కాబట్టి, ఓకే, రైట్. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో విల్ వెయిట్ అండ్ వాచ్, ఓకే. అండ్ యూరోప్ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ గుడ్. డాక్స్ మీరు చూస్తే కనుక జర్మన్ ఇండెక్స్ ఈజ్ డూయింగ్ ఓకే అనమాట అండి. అండ్ అదర్ ఇండెక్సెస్ నాస్డాక్ అండ్ రైట్.
సో డౌ జోన్స్ ఆల్ ఆర్ డూయింగ్ ఓకే, ఫ్లాట్ అనమాట అండి. సో నథింగ్ స్పెసిఫిక్, రైట్? సో ఇట్స్ ఎ మిక్స్డ్ స్క్రీన్ అండ్ దెర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఫ్రమ్ గ్లోబల్ ఫ్రంట్ అనమాట అండి. అల్టిమేట్లీ సో మన మార్కెట్స్ అండ్ లిక్విడిటీ అండ్ గ్లోబల్ మార్కెట్స్ పక్కన పెడితే మన న్యూస్ లోకల్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో సో దే ఆర్ గోయింగ్ టు, రైట్, సో డ్రైవ్ ద మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ రేపు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని వస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా మన ఛానల్ రిటైల్ ట్రేడర్ హబ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.